హలో నిహారిక గారు. హలో. నిహారిక గారు, ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మేబీ మెన్ ఆర్ వుమెన్ ఎవరైనా అవ్వచ్చు. బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా అవ్వచ్చు. జనరల్‌గా ఏంటంటే సపోజ్ మీ బర్త్‌డేకి నేను ఒక పెద్ద కేక్ ఆర్డర్ చేశాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేశాను మీకు తెలియకుండా. సో, నా బర్త్‌డే వచ్చింది. మీరు నాకేమీ ఆర్డర్ చేయలేదు. సో, ఆటోమేటిక్‌గా నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఒక రోజున మిమ్మల్ని సడెన్‌గా చెప్పబెట్టకుండా మిమ్మల్ని ఎక్కడికో బయటకి తీసుకెళ్ళి మిమ్మల్ని థ్రిల్ చేశాను నేను. బట్ నేను కూడా ఒక 1 మంత్, 1 వీక్ అలా పోయిన తర్వాత అబ్బా! నన్ను ఎక్కడికో బయటకెళ్తుంటే మేబీ నాకు కూడా ఏదో సర్ప్రైజ్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తే అక్కడ సర్ప్రైజ్ ఏం లేదు. ఏదో వర్క్ మీద బయటకెళ్తున్నాము. సో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో కూడా కొన్ని కొన్ని ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ట్రూ. సో, ఎక్స్‌పెక్టేషన్స్ చేసినప్పుడు రియాలిటీలోకొచ్చేసరికి సర్ప్రైజులు పక్కన పెడితే డిసప్పాయింట్‌మెంట్లు ఎక్కువవుతాయి. ఆటోమేటిక్‌గా దాంతో పాటు ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతుంది. దాంతో పాటు గొడవలు ఎక్కువవుతాయి. దూరాలు పెరుగుతాయి. జనరల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మంచిదేనా? ఎక్స్‌పెక్టేషన్ అంటే ఫస్ట్ మనం ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో చూడాలి. ఇప్పుడు సెకండ్ క్లాస్ పిల్లాడి దగ్గరికెళ్ళి నువ్వు ఆల్జీబ్రా చెప్పు అంటే రాదు. సో, రాంగ్ ప్లేస్‌లో మన ఎక్స్‌పెక్టేషన్స్ పని చేయవు. ఓకే. సో, రైట్ ఆర్ రాంగ్ అనేది నేను వేరేలా అనట్లేదు. వాళ్ళు పెరిగిన విధానానికి, వాళ్ళు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్‌కి వాళ్ళకసలు ప్రేమంటే వేరే అయ్యుండొచ్చు. మనకు ప్రేమ అంటే వేరే అయ్యుండొచ్చు. ఇప్పుడు చూడండి, నేను మా హస్బెండ్‌కి క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చాను. కానీ మా హస్బెండ్ ఏ రోజు నాకు ఇవ్వలేదు. సో, మనం లవ్ చేసే తీరు ఇది. వాళ్ళు లవ్ చేసే లవ్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. సో, మనం ఒక్కసారి వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఏంటి అని అర్థం చేసుకున్నామంటే చాలా వరకు రియాలిటీలోకి వచ్చేస్తాం అనమాట. మనం ఎలా చేస్తున్నాం, మన ఇన్నర్ వరల్డ్‌లో నుంచి వాళ్ళ ఇన్నర్ వరల్డ్‌కెళ్ళి ఎక్స్‌పెక్టేషన్ దూరుస్తున్నాం. కానీ వాళ్ళ ఇన్నర్ వరల్డ్‌లో ఆ ఎక్స్‌పెక్టేషన్ లేదు. సో, మన లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంది. ఓకే. సో, ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, లేదా మలయాళం మాట్లాడుతున్నారు. నాకు అర్థమవుతదా? నో. నో. సో, నేనిచ్చేది నేనిస్తున్నాను, మీరిచ్చేది మీరిస్తున్నారు. కానీ మీరేమంటున్నారంటే, నాకు నువ్వు ఇది చేస్తేనే నాకు ప్రేమ, నువ్వు ఇంక వేరే ఏది చేసినా నాకు ప్రేమ కాదు అని చెప్తున్నామనమాట. సో, అక్కడ మనం కొంచెం వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఏంటి అని కూర్చొని అర్థం చేసుకోవాలి. మా మా హస్బెండ్‌కి మా లవ్ లాంగ్వేజ్ ఏంటి అని నాకు చాలా రోజులు అర్థం అవ్వలేదనమాట. సో, నేను చాలా డీప్ వర్క్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై కోచెస్, మెంటర్స్ నన్ను అడిగితే, మీ హస్బెండ్ మీకేమి ఇస్తారు అని అడిగారనమాట. అసలు నన్ను ఎక్కడ అడ్డుకోరండి. ఏం చేస్తా అన్నా ఓకే, గో అని చెప్తారు అని చెప్పానమాట. దాన్ని మీరు ఏమంటారు అంటే, ఫ్రీడమ్ అండ్ స్పేస్ అంటే మీ హస్బెండ్ లవ్ లాంగ్వేజ్ ఫ్రీడమ్ అండ్ స్పేస్ అని చెప్పారనమాట. అక్కడ నాకు వెలిగింది. ఓకే, మా హస్బెండ్ నన్ను ప్రేమించే విధానం నాకు ఫ్రీడమ్ ఇంకా స్పేస్ ఇవ్వడము. అంతేగాని కేకులు తేవడము, డెకరేషన్స్ చేయడము, లేకపోతే ఇంకెక్కడో సర్ప్రైజ్ టిప్పులు ఇవ్వడం అనేది తనకు రాదు. సో, ఒక మనిషి ఫ్రీడమ్ అండ్ స్పేస్ ఇచ్చినప్పుడు దాన్ని మనం వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అనుకోవాలి. వాళ్ళు ఇచ్చే విధానాన్ని మనం చూడాలి. ఓకే. సో, వాళ్ళు మనకి ఏదైతే ఇస్తున్నారో దట్ ఈస్ దేర్ లవ్ లాంగ్వేజ్. ఓకే. ఇప్పుడు నేను మా హస్బెండ్‌కి క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇచ్చాననుకోండి, దట్ ఈస్ మై లవ్ లాంగ్వేజ్. ఇలా సర్ప్రైజ్ చేయడం, ఇలా బ్యూటిఫుల్‌గా డెకరేషన్స్ చేయడం, చక్కగా ఫీల్ గుడ్ చేయడం, ఇలాంటిది నా లవ్ లాంగ్వేజ్. సో, కొన్ని కపుల్స్‌లో ఇద్దరికీ అది సెట్ అవుతది. చాలా కపుల్స్‌లో అవి సెట్ కావనమాట. బికాజ్ ఎందుకు అడుగుతున్నాను అంటే చాలామంది ఎలా థింక్ చేస్తారు అంటే, నా మీద పొసెసివ్‌నెస్ చూపిస్తే నా మీద ఎక్కువ లవ్ ఉన్నట్లు అని కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది క్యూట్‌గా పొసెసివ్‌నెస్ చూపిస్తారు. నువ్వు వాళ్ళతో మాట్లాడితే నాకెందుకో జెలస్ అనిపిస్తుంది అన్నప్పుడు, అబ్బా! ఎంత క్యూట్‌గా పొసెసివ్‌నెస్ కనబడుతుంది ఇక్కడ అని చెప్పేసేసి. సో, అదొక లవ్ లాంగ్వేజ్. కానీ కొంతమంది ఏంటంటే ఈ ఫ్రీడమ్‌ని కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటి నేను ఏది చేసినా నాకు ఇక్కడ నుంచి ఎటువంటి రిజెక్షన్స్ లేవు. నేను ఎవరితో మాట్లాడినా అసలు పొసెసివ్‌నెస్ లేదు. మేబీ నా మీద ఇంట్రెస్ట్ లేదా? మేబీ నా మీద అంత ఇష్టం లేదా? అని చెప్పేసేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దిట్స్ హ్యాపెన్ టు మీ అనమాట. నేను అలాగే అనుకున్నాననమాట ఒకప్పుడు. ఓకే. ఏంటి నువ్వు అసలు మరీ ఇంక నన్ను ఇగ్నోర్ చేసేస్తున్నావు అది ఇది అని మా హస్బెండ్ అంటే, అలా ఏం లేదు అని అని సింపుల్‌గా ఒక డైలాగ్ అంటారు. నాకేం అర్థం అయ్యేది కాదు. సో, ఒక్కొక్కరికి ఇప్పుడు చూడండి, మనం పెరిగిన విధానాన్ని బట్టి మన పేరెంట్స్‌ని, మన సొసైటీని, మనం కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాం. కొన్నిటికి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఎందుకు కనెక్ట్ అవుతామంటే మనకు అదంటే ఇష్టం మన లైఫ్‌లో. ఓకే. సో, ఇప్పుడు అన్‌మెట్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బొకేస్ ఇవ్వడం అన్నా, చిన్నగా ఏదైనా అప్రిషియేట్ చేస్తే కూడా ఎవరికైనా నచ్చుతుందది. బట్ ఆపోజిట్ పర్సన్‌కి ఆ క్వాలిటీ లేదనుకోండి, సో, ఇంక మనం పనికిరానట్టేనా?
ఇంకా లవ్లో మనం లవ్ చేయట్లేదు, ఇంకా వాళ్ళ దృష్టిలో మనం వేస్ట్ అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రేకప్స్ ఇలాంటి రీజన్స్ వల్ల అవుతాయి కదా. సో నేనేం చేశానంటే మా హస్బెండ్ని అర్థం చేసుకుని నా ఎక్స్పెక్టేషన్స్ని నేనే ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను చాలా లోకి వెళ్ళాను నా లైఫ్లో, డిప్రెషన్ సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళి ఇప్పుడు హైలోకి వచ్చేసా. ప్రతి క్షణం నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఈ క్రమంలో నాకు నేను చెక్ చేసుకుంది ఏంటంటే అసలు నాకు ఏం కావాలి నా లైఫ్లో. బొకే కావాలి, ఓకే ఆర్డర్ బొకే, నాకు నేను బొకే ఆర్డర్ చేసుకున్నానండి. చక్కగా వచ్చింది, అద్దం ముందు నిలబడ్డా, నాకు నేను లెటర్ రాసేసుకున్నాను, డియర్ నిహారిక ఎంత బ్యూటిఫుల్గా నువ్వు లైఫ్ని క్రాస్ చేసావు, ఈ ఛాలెంజెస్ అన్నీ, యు ఆర్ వండర్ఫుల్ అని నాకు నేను అప్రిషియేట్ చేసుకున్నాను. సో సెల్ఫ్ అప్రిసియేషన్ అండ్ మీరు గిఫ్ట్స్ ఇచ్చుకోండి, మీరు అప్రిషియేట్ చేసుకోండి. మీకు ఏం వర్తియో, మీకు ఎంత వాల్యూ ఉందో మీకు మాత్రమే అర్థమవుతుంది. ఆపోజిట్ పర్సన్ కళ్ళలో నుండి మిమ్మల్ని మీరు మీ వర్తీనెస్, మీ వాల్యూ చూసుకుంటే అది ఎప్పటికీ జరగదు. అది ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు సపోజ్ నాకు పెళ్ళికి ముందు మా ఫాదర్ నన్ను అక్కడ కూర్చోబెట్టారు ప్రిన్సెస్ అని. పెళ్లి తర్వాత చూస్తారు మన వాళ్ళు కూడా, కానీ ఒక ఫాదర్ కళ్ళల్లో ఉండేది ఒక హస్బెండ్ కళ్ళల్లో ఇంకొకరి కళ్ళల్లో ఉండదు కదా. నేను పెళ్లికి ముందు ఒకసారి ఉప్మా చేశాను, పరమ చెత్తగా ఉంది. ఇప్పుడు మా హస్బెండ్కి ఆ ఉప్మా పెడితే నన్ను వదిలేస్తారు. ఆ ఉప్మా మా నాన్న తిని, ఎంత బాగా చేసావు నాన్న, ఎలా వచ్చినా నీకు అసలు అది ఇదని చెప్పేసి ఆ రోజు మా డాడీ ఎక్స్ప్రెషన్స్ నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు అనిపించింది ఇంత చండాలమైన ఉప్మా మా డాడీకి నచ్చింది, పాపం మా డాడీకి టేస్ట్ లేదు అనుకున్నా. కానీ కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైంది అది టేస్ట్ లేకపోవడం కాదు, డాడీకి నా మీద ఉన్న ప్రేమ. నా కూతురు చేయగలిగింది నా కోసం, అది చాలా ఆయనకి. అది నేను ఎప్పుడు ఆ ప్రేమ ఫీల్ అయ్యానంటే నేను ఒక మదర్ అయిన తర్వాత నాకు ఆ ప్రేమ తెలిసింది. మా డాటర్ నా కోసం ఏదేదో చేద్దామని చెప్పేసి పిచ్చి పిచ్చిగా 4-5 చాక్లెట్లు అన్ని కలిపి మిక్స్ చేసి నాకు ఇస్తుంది. అది తిన్నప్పుడు అబ్బా నా డాటర్ నా కోసం ఏదో ఒకటి చేసింది. ఆ ఎఫర్ట్ మనకి అదే. ఇప్పుడు మీ ఫాదర్ని వెళ్ళి మీ మామ్ అదే చేస్తే అప్రిషియేట్ చేస్తారా అడిగి? చెయ్యరు. మా మమ్మీ ఎంత బాగా చేస్తేనా అప్రిషియేట్ చేయడం. సో మన వాల్యూ ఏంటి అనేది మనకు మాత్రమే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు మనకు అంత వాల్యూ, అంత అప్రిసియేషన్, అంత వర్తినెస్ వాళ్ళు మనకి ఇవ్వలేరు. వాళ్ళ లోపల అంతా ఉంటే అప్పుడు ఇవ్వగలుగుతారు. సో వాళ్ళ ఇన్నర్ వరల్డ్లో ఏముందనేది మనకు తెలీదు. కాబట్టి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అనేది రైట్ కాదు. సెల్ఫ్ లవ్. కానీ కొంతమంది ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తాను. కొంతమంది ఏంటంటే వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. ఎలా అంటే అనవసరంగా నిన్ను ఎక్కువ లవ్ చేశాను, నాకు బుద్ధి లేదు, నేను అసలు అన్ఫిట్, నేను అసలు యూజ్లెస్, నా అంత మూర్ఖురాలు ఉండదు, నా అంత మూర్ఖుడు ఉండడు, నిన్ను లవ్ చేసి నా జీవితం మొత్తం స్పాయిల్ చేసుకున్నాను అని గట్టిగా ఏడవడం, తలని దేనికో దానికి వేసి కొట్టుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే సైకిక్ బిహేవియర్ చేస్తూ ఉంటారు. మేబీ పాపం వాళ్ళని మనం సైకిక్ బిహేవియర్ అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న బాధని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం రాక వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్నట్లే కదా. ఇది నేను పాస్ అయ్యానండి. ఇది కూడా ఈ స్టేజ్ కూడా నేను గో త్రూ అయ్యాను. కంప్లీట్లీ 100% సక్సెస్ఫుల్ డిప్రెషన్ లేడీ. ఖచ్చితంగా జరిగింది నా లైఫ్లో ఇది. నేను అసలు ఎంత తిట్టుకున్నానో, ఎందుకు ఈ రిలేషన్షిప్లోకి వచ్చానని. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ ఉన్నాడు, తనకు వంట చేయడం రాదు ఎగ్జాంపుల్. తన ఫుడ్, తన కడుపు నింపుకోవడానికి ఒక మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాడు, వంట వచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎగ్జాంపుల్కి. సో ఆవిడ వంట చేస్తుంది, ఈయన కడుపు నిండుతుంది, ఆవిడ వంట చేస్తుంది, ఈయన కడుపు నిండుతుంది. ఆవిడ లేనప్పుడు స్విగ్గీ జొమాటో ఎగ్జాంపుల్కి. సో ఆవిడ లేదు తన లైఫ్లో. ఎన్ని రోజులు చేస్తారు కదా, ట్రై చేసే వాళ్ళు ఉంటారు, డిపెండ్ అయిపోయి అలాగే ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అదే ఆ మ్యాన్కి ఆల్రెడీ వంట వచ్చు, ఇప్పుడు ఒక డిపెండెన్సీతో తను పెళ్లి చేసుకోవట్లేదు, బట్ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి, షేర్ చేసుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం డిపెండ్ అవుతామో అక్కడ మనకి ఆ పెయిన్ వస్తుంది. మనం ఎంత డిపెండ్ అవుతే అంత పెయిన్ వస్తుంది. మనం ఎంత ఇండిపెండెంట్గా మనల్ని మన ఎమోషనల్ వెల్బీయింగ్, మన లైఫ్ని, మన ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మనం ఎంత స్టేబుల్గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకు అంతే స్టేబుల్గా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పటికీ మా హస్బెండ్ నాతో ఏం టైం స్పెండ్ చెయ్యరు, రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, బట్ హీఈస్ ట్రయింగ్ హార్డ్. చూడండి, హీఈస్ ట్రయింగ్ హార్డ్, చాలా చేంజ్ అవుతున్నారు. ఇట్ విల్ టేక్ టైం అండి, పేషెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి. టైం, పేషెన్స్, గ్రోత్, ఇట్ విల్ టేక్ టైం.
సో మా హస్బెండ్ కూడా ఇప్పుడు టైం స్పెండ్ చేస్తామంటే వస్తారు, మళ్ళీ ఏదో కాల్ వస్తుంది వెళ్ళిపోతారు. ఒకప్పుడు బాగా కోపం వచ్చేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను తనని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నా పని నేను చేసుకుంటున్నాను, నా బేబీతో నేను ఆడుకుంటున్నాను, నా కెరియర్ పని నేను చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఒకటే థాట్ మీద ఫుల్ ఎనర్జీ పెట్టేసి నా లైఫ్లో ఇది జరగలేదు, నా లైఫ్లో ఇది జరగలేదు, నాకు కావాల్సింది వీళ్ళు ఇవ్వట్లేదు అని వేరొకరిని బ్లేమ్ చేస్తూ ఉంటామో, ఆ బ్లేమ్ చేస్తున్న రోజులు మనకి పెయిన్ ఉంటుంది. బ్లేమ్ చేయడం మానేసి మన లైఫ్కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎప్పుడైతే మన గ్రోత్ మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు లైఫ్ స్టేబుల్ అవుతుంది. వావ్, బాగుంది. మీతో మాట్లాడుతుంటే నాకు నిజంగా జీవితంలో చాలా చేయొచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది. చాలా చేయొచ్చు. మనం కేవలం మన ఎనర్జీస్ అంతా వేరే వాళ్ళ మీద పెట్టేసేస్తున్నాము. రియల్లీ థ్యాంక్ యూ నిహారిక గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.